రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవియే నమః. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు నవంబర్ 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో వక్రించిన గురువు, కన్యలో శుక్రకేతువులు, తులలో రవిబుధ కుజులు, కుంభరాశిలో వక్రించిన శని, మీనంలో రాహువు, కర్కాటకం సింహం కన్యా రాశులలో చంద్రుని సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అన్ని విధాలా కొంత జాగ్రత్త వహించాల్సిన సమయం చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు సామాన్యంగా గోచరిస్తోంది. పనిచేసే చోట కానీ కార్యాలయంలో సానుకూలంగా ఉన్నప్పటికీ రుణాల విషయంలో అప్పులు ఇచ్చిన వారికైనా తీసుకున్న వారికైనా ఇబ్బందులు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించండి. ఒకవేళ రుణం ఇచ్చినట్లయితే మీకు తిరిగి ఇవ్వడంలో అడ్డంకులు, ఒకవేళ రుణం తీసుకున్నట్లయితే అప్పు ఇచ్చిన వారి నుండి ఒత్తిడి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యవహారాల పట్ల జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. కుటుంబంలో జీవిత భాగస్వామితో చిన్నపాటి తగాదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. మాట్లాడేటప్పుడు ఆవేశపూరితంగా కాకుండా ఆలోచించి నిదానంగా మాట్లాడడం మంచిది. ప్రయాణంలో వృధా అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆలోచించి ప్రయాణాలు చేయడం మంచిది. ఖర్చులు చేసేటప్పుడు కూడా ఆలోచించి ఖర్చు చేయడం అనేది చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మందకొడిగా లాభం కాదు అలాగనే నష్టం కాదు అన్నట్టుగా సాగుతాయి. మీ బాధను కష్టంను స్నేహితులే కదా అని ఎవరి పడితే వారికి చెప్పడం అంత మంచిది కాదు. స్నేహితులే శత్రువులయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు కష్టపడి చదవాల్సిన సమయం అని చెప్పవచ్చు. దూరదేశం వెళ్ళి ఉద్యోగం కొరకు కానీ చదువుకోవాలనుకునే వారికి కానీ ఈ వారం ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యపరంగా కొద్ది శ్రద్ధ తీసుకోండి. ఇతరుల వ్యవహారంలో సలహాలు కానీ హామీలు కానీ మంచిది కాదు. ముత్యపు గణపతి లాకెట్ ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు శివాలయంలో అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో మహాపుణ్యక్షేత్రమైన కాశీలో నవంబర్ 14వ తారీఖు నుండి డిసెంబర్ 12వ తారీఖు వరకు 30 రోజుల పాటు ప్రదోష కాలంలో రుద్రాభిషేకం జరిపించబడుతుంది. ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో సాక్షాత్తు కాశీలో జరిపించడం అనేది ఎంతో మహద్భాగ్యం. కావున అందరూ మీ గోత్రనామాల్ని నమోదు చేసుకోగలరని మనవి. వివరాలకు ePoojaStore.in సంప్రదించగలరు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 7, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు డార్క్ గ్రీన్. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇనుము, స్టీలు, ఎలక్ట్రానిక్స్ వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు సాఫ్ట్వేర్ రంగం వారికి అభివృద్ధి ఉంటుంది. ప్రమోషన్స్, బదిలీలు వంటి వాటి కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. విదేశీ యానంకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వివాహ ప్రయత్నాలు చేసే వారికి, గృహంలో శుభకార్యాలు చేయదలిచిన వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకున్న పనిని పట్టుదలతో నెరవేరుస్తారు. వ్యాపార వ్యవహారంలో మంచి అనుకూలత సాధించుకుంటారు. ఇంటా బయట మంచి పేరు సంపాదిస్తారు. శత్రువర్గం నుండి కూడా ప్రశంసలు అందుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెద్దవారిపై గౌరవమర్యాదలు చూపుతారు. తద్వారా మీ మాట కంటే పెద్దవాళ్ళు కూడా మాట విలువిచ్చేటట్టుగా ప్రవర్తిస్తారు. అయితే ఇన్ని చేసినా కొంత అనారోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ కొంత ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఏదైనా నూతన వస్తువులు కొనాలనుకునే వారికి ఈ వారం అనుకూలం. మానసిక సంతృప్తి ఏర్పడుతుంది. విద్యార్థులకు మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వారికి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్య పట్ల శ్రద్ధ, ఆసక్తి పెరుగుతుంది. స్నేహవర్గం అభివృద్ధి చెందుతుంది. ఈ రాశివారు ఇష్టదైవారాధన ప్రార్థన చేయడం శ్రేయస్కరం. అలాగే కాలభైరవ రూపు ధరించడం చెప్పదగిన సూచన. పరమ పవిత్రమైన
కార్తీక మాసంలో మహాపుణ్యక్షేత్రమైన కాశీలో నవంబర్ 14వ తారీఖు నుండి డిసెంబర్ 12వ తారీఖు వరకు 30 రోజుల పాటు ప్రదోష కాలంలో రుద్రాభిషేకం జరిపించబడుతుంది. ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో సాక్షాత్తు కాశీలో జరిపించడం అనేది ఎంతో మహద్భాగ్యం. కావున అందరూ మీ గోత్రనామాల్ని నమోదు చేసుకోగలరని మనవి. వివరాలకు ePoojaStore.in సంప్రదించగలరు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 2, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ఉద్యోగస్తులకు అధికార అభివృద్ధి అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యవసాయదారులకు చేతి వృత్తుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగాభివృద్ధి ఉన్నప్పటికీ పని ఒత్తిడి, టెన్షన్స్ ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు అనవసరమైన శ్రమ ఎక్కువ అవుతుంది. శత్రువుల నుండి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ మీద లేనిపోని దుష్ప్రచారాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా వ్యవహారంలో విషయంలో రహస్యములు, మీ సొంత విషయంలో ఎవరికి చెప్పడం అనేది మంచిది కాదు. కుటుంబపరంగా సంతానంతో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కూర్చుని ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తగాదాలు పెట్టుకోవడం, ఉద్రేకంగా స్పందించడం మంచిది కాదు. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. స్నేహవర్గం అనుకూలత ఏర్పడుతుంది. వినోదయాత్రలు చేసే అవకాశాలు ఏర్పడవచ్చు. బంధువులతో మనస్పర్ధలు కానీ అశాంతి ఫలితాలు కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించండి. అలాగే మీ యొక్క కుటుంబం వారితో ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ తీసుకోవాలి. ప్రతినిత్యం ఓం నమో వెంకటేశాయ ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో మహాపుణ్యక్షేత్రమైన కాశీలో నవంబర్ 14వ తారీఖు నుండి డిసెంబర్ 12వ తారీఖు వరకు 30 రోజుల పాటు ప్రదోష కాలంలో రుద్రాభిషేకం జరిపించబడుతుంది. ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో సాక్షాత్తు కాశీలో జరిపించడం అనేది ఎంతో మహద్భాగ్యం. కావున అందరూ మీ గోత్రనామాల్ని నమోదు చేసుకోగలరని మనవి. వివరాలకు ePoojaStore.in సంప్రదించగలరు. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 4, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఎల్లో. తదుపరి కర్కాటక రాశి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం అన్ని విధాల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో స్నేహవర్గం కూడా సానుకూలత ఉంటుంది. అయితే మీ మాట చలామణి కూడా అవుతుంది. దాని వలన మీలోని ఉత్సాహం రెట్టింపై పనులు మరింత శ్రద్ధగా పూర్తి చేస్తారు. ఆర్థికపరమైన చిన్న ఇబ్బందుల నుండి బయటపడతారు. బయట ఇంత పేరు ప్రతిష్టలు సంపాదిస్తున్నాం కదా, కుటుంబంలో వారికి విలువ తెలియడం లేదే అన్న బాధ, మానసిక అశాంతి వెంటాడుతుంది. అయితే గొడవలు పెట్టుకుని ఏం ప్రయోజనం అనుకుని వారికి కావాల్సిన విధంగా మాట్లాడి వారిని వారు అనుకున్న పనులు నెరవేర్చి సంతోషపెట్టడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. వ్యాపారస్తులకు శత్రువర్గంతో ఎదుర్కొనే సమస్యలు కూడా అధిగమిస్తారు. మీ యొక్క అభివృద్ధి బాగుంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి కంటే పబ్లిసిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. లోన్లు, అప్పుల విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. ఎవరి చేత మాట పడకూడదు అనే విధంగా ఆలోచనలు ఎక్కువ అవుతాయి. ఆరోగ్య విషయంలో టెన్షన్స్, తలనొప్పి వంటివి ఉండవచ్చు. గతంలో పెద్ద ఇబ్బందులు ఉన్నవారికి కొంత తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ వారం అనుకూలమని చెప్పవచ్చు. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్నందువలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం, అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో మహాపుణ్యక్షేత్రమైన కాశీలో నవంబర్ 14వ తారీఖు నుండి డిసెంబర్ 12వ తారీఖు వరకు 30 రోజుల పాటు ప్రదోష కాలంలో రుద్రాభిషేకం జరిపించబడుతుంది. ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో సాక్షాత్తు కాశీలో జరిపించడం అనేది ఎంతో మహద్భాగ్యం. కావున అందరూ మీ గోత్రనామాల్ని నమోదు చేసుకోగలరని మనవి. వివరాలకు ePoojaStore.in సంప్రదించగలరు. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి సింహరాశి.
సింహరాశి వారికి ఈ వారం సర్వత్రా శుభ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఉద్యోగపరంగా ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. ప్రమోషన్స్, బదిలీలు వంటి ప్రయత్నాలు అనుకూలత ఏర్పడుతుంది. అయితే మీరు అనుకున్న పనులు పూర్తి అవుతూనే పనిలో ఒత్తిడి, అధికారుల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా సానుకూలత ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఎన్ని టెన్షన్స్ ఉన్నప్పటికీ కుటుంబ సౌఖ్యమనే కోరుకుంటారు. కుటుంబంలో వారు కూడా మీకు అత్యంత విలువనిస్తారు. వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ వారం మంచి ఫలితాలు ఉంటాయి. అనుకోని విధంగా వచ్చే బహుమానాలు చిన్నదైనా పెద్దదైనా మీకు మరింత సంతోషాన్ని కలిగజేస్తాయి. ఏదైనా కొత్త పనులు మొదలుపెట్టుకు, వివాహ ప్రయత్నాలు చేయుటకు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ వారం అనుకూలమని చెప్పవచ్చు. విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయం చెప్పవచ్చు. విద్యందు ఆసక్తి కనబరుస్తారు. స్థిరమైన ఆలోచనలు చేస్తారు. బంధువుల మూలంగా చిన్నపాటి మాట పట్టింపు ఉండవచ్చు. జాగ్రత్త వహించండి. మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మీ మీద ఈర్ష్య, అసూయతో మిమ్మల్ని విమర్శించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిత్రుల నుండి కూడా మంచి సహాయ సహకారాలు అందుకుంటారు. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ప్రశాంతత ఏర్పరచుకుంటారు. ఈ రాశివారు ఓం నమఃశివాయ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అలాగే కాలభైరవ రూపు ధరించడం శ్రేయస్కరం. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో మహాపుణ్యక్షేత్రమైన కాశీలో నవంబర్ 14వ తారీఖు నుండి డిసెంబర్ 12వ తారీఖు వరకు 30 రోజుల పాటు ప్రదోష కాలంలో రుద్రాభిషేకం జరిపించబడుతుంది. ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో సాక్షాత్తు కాశీలో జరిపించడం అనేది ఎంతో మహద్భాగ్యం. కావున అందరూ మీ గోత్రనామాల్ని నమోదు చేసుకోగలరని మనవి. వివరాలకు ePoojaStore.in సంప్రదించగలరు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 1, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి విద్య యందు భవిష్యత్తు ప్రణాళికలు చేస్తారు. విద్య యందు శ్రద్ధ, ఆసక్తి పెరుగుతుంది. పట్టుదలతో ముందుకు సాగండి. తప్పక విజయాలు వరిస్తాయి. కుటుంబ పరంగా సంతోషంగా గడుపుతారు. గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కార్యాలయంలో కూడా ఎవరిని నమ్మకపోవడం మంచిది. యథావిధిగా బంధు విరోధి అన్నట్టుగా మీరు మాట్లాడే కఠిన విషయాలకు ఇతరులచే మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మీ జాగ్రత్తతో మీరు ఉండడం మంచిది. వ్యాపారస్తులకు లేనిపోని ఆందోళనలు, టెన్షన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా అన్ని విధాలు బాగున్నప్పటికీ చిన్న చిన్న విషయాలు మనసంకోచానికి కారణమవుతాయి. స్నేహితులే శత్రువులుగా మారినట్లు అనిపిస్తుంది. మరింత జాగ్రత్త ఉండడం మంచిది. కుటుంబంలో వారి సహాయ సహకారాలు ఎప్పుడూ మీకు ఉంటాయి. కోపమును నియంత్రించుకోండి. ఖర్చులు అధికంగా కనబడతాయి. అవసరాల మేరకు ఆర్థిక పరంగా డబ్బు చేతికి అందుతుంది. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. శారీరక ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ధైర్యం అనేది మీకు సర్వత్రా విజయాలను చేకూరుస్తుంది. ఈ రాశివారు కుబేర కుంకుమతో అమ్మవారికి పూజ చేయడం చెప్పదగిన సూచన. అలాగే సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం మంచిది. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో మహాపుణ్యక్షేత్రమైన కాశీలో నవంబర్ 14వ తారీఖు నుండి డిసెంబర్ 12వ తారీఖు వరకు 30 రోజుల పాటు ప్రదోష కాలంలో రుద్రాభిషేకం జరిపించబడుతుంది. ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో సాక్షాత్తు కాశీలో జరిపించడం అనేది ఎంతో మహద్భాగ్యం. కావున అందరూ మీ గోత్రనామాల్ని నమోదు చేసుకోగలరని మనవి. వివరాలకు ePoojaStore.in సంప్రదించగలరు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు డార్క్ మెరూన్. తదుపరి తులారాశి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం కొంత జాగ్రత్త వహించాల్సిన సమయంగా చెప్పవచ్చు. అన్ని విధములుగా మీరు అనుకున్న పనులు కొంత వాయిదా పడే అవకాశాలు ఉంటాయి. అన్నీ బాగానే చేశాం కదా, ఎందుకు ఇలా ఏంది అన్న భావన కలుగుతుంది. కంగారు పడకండి. కంగారు పడకుండా నిదానంగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. విజయం వరిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ విషయంలో అనుకున్న సమయానికి ఫలితాలు ఉండకపోవచ్చు.
శత్రువులు మీకు తెలియకుండానే మీ మీద ఉంచిన నిఘాని మీరు గుర్తించగలుగుతారు. కార్యాలయాల్లో కానీ పని చేసే చోట కానీ మీ క్రింద పనిచేసేవారు మీ వలన బాగా లబ్ధి పొందిన వారే మీ మీద దుష్ప్రచారాలు చేయడం అనేది మీకు బాగా బాధం కలిగజేస్తుంది. అయితే అయిందేదో అయిపోయింది అనుకునే విధంగా ఉండరు. కోపాన్ని నియంత్రించుకోండి. ఉద్యోగం పట్ల మీరు నిర్లక్ష్య ధోరణులు చూపించకండి. అది మీ అవతల వారికి ఉపయోగపడుతుంది. నిదానమే ప్రధానం అన్నట్టుగా ఉండండి. వ్యాపారస్తులకు ఆర్థికంగా ప్రతికూల ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధువులు సైతం వ్యాపార వ్యవహారాల్లో నమ్మకపోవడం మంచిది. మీ పనులు కొంత శ్రమ అధికమైనప్పటికీ మీరే చూసుకోవడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు అతి నమ్మకం పనికిరాదు. అన్నీ వచ్చేసాయి పర్లేదు అన్నట్టుగా వద్దు. తాత్కాలికంగా అలా అనిపిస్తుంది, కానీ కష్టపడి ప్రణాళికబద్ధంగా చదువుకోవడం మంచిది. దానివలన అనుకూలమైన ఫలితాలు గోచరిస్తాయి. కార్యాలయంలో, ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో జిల్లేడు గణపతిని పెట్టడం ద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు. అలాగే ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో మహాపుణ్యక్షేత్రమైన కాశీలో నవంబర్ 14వ తారీఖు నుండి డిసెంబర్ 12వ తారీఖు వరకు 30 రోజుల పాటు ప్రదోష కాలంలో రుద్రాభిషేకం జరిపించబడుతుంది. ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో సాక్షాత్తు కాశీలో జరిపించడం అనేది ఎంతో మహద్భాగ్యం. కావున అందరూ మీ గోత్రనామాల్ని నమోదు చేసుకోగలరని మనవి. వివరాలకు ePoojaStore.in సంప్రదించగలరు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఎల్లో. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం గతంలో జరిగిన నష్టములు కొంత ఊరటం లభిస్తుంది. బంధువర్గంలో ఎలా ఉన్నప్పటికీ మీ కుటుంబంలో అలాగే మిత్రవర్గంలో మంచి సహాయ సహకారాలు అందుతాయి. అయితే అంతర్గత విమర్శలు తప్పవు. ఇప్పుడున్న పరిస్థితులకు శాంతమే అలంకారం అన్నట్టుగా ఉండడం వలన చాలా మేలు కలుగుతుంది. ఉద్యోగస్తులకు యథావిధిగా సామాన్యంగా గోచరిస్తోంది. చిన్నపాటి సమస్యలకు అనుమానాలకు పెంచుకోవద్దు. నేటి సమాజంలో ఈ జయాపజయాలు అనేవి తాత్కాలికం అనేవి గుర్తుపెట్టుకోండి. కాలభైరవ రూపు ధరించడం శ్రేయస్కరం. వ్యాపారస్తులకు ఖర్చు అధికంగా గోచరిస్తోంది. జాగ్రత్త వహించాలి. శత్రువర్గం నుండి కూడా విమర్శలు, వెన్నుపోటు ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే వారు ఏ విధంగా ప్రయత్నించినప్పటికీ మీ ఆర్థికాభివృద్ధిని ఆపలేరు. అనుకున్న విధంగా ధనం చేతికి అందుతాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోండి. లేనిపోని ఆందోళనలు పెట్టుకోవద్దు. ఏదైనా ఒక విషయం గురించి ఆందోళన చెందడం, అతిగా ఆలోచించడం, పట్టుదలకు పోవడం మంచిది కాదు. విద్యార్థులకు కష్టపడి చదివితేనే మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబపరంగా మంచి సపోర్టు లభిస్తుంది. ఫలితాలు తాత్కాలికం, జ్ఞానం స్థిరం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. పట్టుదలతో ముందుకు సాగండి. ఈ రాశి వారికి అర్ధాష్టమి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో మహాపుణ్యక్షేత్రమైన కాశీలో నవంబర్ 14వ తారీఖు నుండి డిసెంబర్ 12వ తారీఖు వరకు 30 రోజుల పాటు ప్రదోష కాలంలో రుద్రాభిషేకం జరిపించబడుతుంది. ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో సాక్షాత్తు కాశీలో జరిపించడం అనేది ఎంతో మహద్భాగ్యం. కావున అందరూ మీ గోత్రనామాల్ని నమోదు చేసుకోగలరని మనవి. వివరాలకు ePoojaStore.in సంప్రదించగలరు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు మిల్కీ వైట్. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం మంచి అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలమైన మార్పులు కనబడతాయి. సంతానపరంగా మంచి ఫలితాలు, సంతోషకరమైన వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. మంచి పేరు ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వృద్ధి చేసే ఆలోచనలో ఉన్నవారికి ఇది మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. అలాగే నూతన గృహము, నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి అనుకూలత ఏర్పడుతుంది. ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సమయానికి ఏదో విధంగా ధనం చేతికి అందడం వలన పనులు పూర్తి చేయగలుగుతారు. స్నేహితుల, సన్నిహితుల సలహాలు తీసుకోవడం మంచిది. ఇతరులకు సలహాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించండి. ఈరోజు మీ మాట విన్నప్పటికీ ఏదైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు
మీ మాట వల్లే ఇలా జరిగింది అనే మీ మీద బురద జల్లే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. విలాసాలకు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఖర్చులు అధికమయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయం చెప్పవచ్చు. అనుకున్న విధంగా ఫలితాలు వస్తాయి. ఈ రాశివారు మేధా దక్షిణామూర్తి రూపు ధరించడం శ్రేయస్కరం. అలాగే శివాలయంలో అభిషేకం చేయడం కూడా చెప్పదగిన సూచన. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో మహాపుణ్యక్షేత్రమైన కాశీలో నవంబర్ 14వ తారీఖు నుండి డిసెంబర్ 12వ తారీఖు వరకు 30 రోజుల పాటు ప్రదోష కాలంలో రుద్రాభిషేకం జరిపించబడుతుంది. ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో సాక్షాత్తు కాశీలో జరిపించడం అనేది ఎంతో మహద్భాగ్యం. కావున అందరూ మీ గోత్రనామాల్ని నమోదు చేసుకోగలరని మనవి. వివరాలకు ePoojaStore.in సంప్రదించగలరు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గోధుమ రంగు. తదుపరి మకర రాశి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం శత్రువర్గం పట్ల జాగ్రత్త వహించి వ్యవహారంలో జరిపినట్లయితే మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కార్యాలయాల్లో కానీ పని చేసే చోట కానీ ఎవరితోటి అతి స్నేహం చనువు పనికిరాదు. మీ జాగ్రత్తలో మీరు ఉండడం మంచిది. ఆదాయపరంగా అభివృద్ధి ఉంటుంది. వ్యాపారస్తులకు మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం కనబడుతుంది. ఆర్థికంగా లాభాలు బాగుంటాయి. క్రమక్రమంగా అభివృద్ధి కనబడుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం. టెక్నికల్ రంగం వారికి కొంత ఒడిదొడుకులు ఉండవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి బాగుందని చెప్పవచ్చు. మనోవాంఛ సిద్ధిస్తుంది. వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ వారం అనుకూలమైన సమయం చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాలు ప్రారంభించండి. శుభకార్య విషయంలో కానీ ఏదైనా వ్యవహార విషయంలో కానీ కుటుంబంతో అందరితో కలయిక ఏర్పడుతుంది. సుఖశాంతులు లభిస్తాయి. అనుకున్న పనులు త్వరగా పూర్తి చేయగలుగుతారు. ఈ వారం కార్యానుకూలత ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు ఈ వారం అనుకూలమైన సమయం చెప్పవచ్చు. టెక్నికల్ కోర్సులు చేసే వాళ్ళకి అంత అనుకూలమైన ఫలితాలు సాధించకపోవచ్చు. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించాలి. శ్రమ అధికమవుతుంది. శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోవడం కూడా మంచిది. ఈ రాశివారు కాలభైరవ రూపు ధరించడం చెప్పదగిన సూచన. అలాగే ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో మహాపుణ్యక్షేత్రమైన కాశీలో నవంబర్ 14వ తారీఖు నుండి డిసెంబర్ 12వ తారీఖు వరకు 30 రోజుల పాటు ప్రదోష కాలంలో రుద్రాభిషేకం జరిపించబడుతుంది. ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో సాక్షాత్తు కాశీలో జరిపించడం అనేది ఎంతో మహద్భాగ్యం. కావున అందరూ మీ గోత్రనామాల్ని నమోదు చేసుకోగలరని మనవి. వివరాలకు ePoojaStore.in సంప్రదించగలరు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 3, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు క్రీమ్ కలర్. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా బాగా ఇబ్బంది పడుతున్న వారికి కొంత ఉపశమనం కలగడం అనేది జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు సానుకూలత ఉన్నప్పటికీ పని ఒత్తిడి పెరుగుతుంది. అధికారులతో మాట పట్టింపులు కానీ తగాదాలు కానీ తెచ్చుకోవడం మంచిది కాదు. ఒకవేళ మాట పట్టింపులు ఉన్నట్లయితే కొంత శాంతం వహించడం అనేది చెప్పదగిన సూచన. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. గతంలో ఉద్యోగం పోగొట్టుకుని ఉన్నవారికి కొంత రాజీ పడి చేరవలసిన సమయం కూడా చెప్పవచ్చు. వ్యాపారస్తులకు జరిగే నష్టములకు కొంత భర్తీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే పూర్తి లాభాలు ఉంటాయని చెప్పలేము. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా చేయకుండా పట్టుదలతో ముందుకు సాగండి. అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించాలి. శారీరక ఆరోగ్యం బాగున్నప్పటికీ వాహనాల పట్ల ప్రయాణాల విషయాలలో కొంత జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయడం వల్ల మేలు జరుగుతుంది. విద్యార్థులకు స్నేహవర్గం సానుకూలత ఉంటుంది. పూర్వ విద్యార్థులతో కలయిక ఉండవచ్చు. సంతోషకరంగా గడుపుతారు. సోమరితనము బద్ధకమును విడిచి ముందుకు సాగడం చెప్పదగిన సూచన. ప్రయాణాల విషయంలో కంగారు పడకండి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తే ఆలోచించి తప్పనిసరి అయితేనే ప్రయాణాలు చేయండి. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. దానివల్ల ఫలితాలు సామాన్యంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్నందువలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం,
అలాగే అఘోర పశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో మహాపుణ్యక్షేత్రమైన కాశీలో నవంబర్ 14వ తారీఖు నుండి డిసెంబర్ 12వ తారీఖు వరకు 30 రోజుల పాటు ప్రదోష కాలంలో రుద్రాభిషేకం జరిపించబడుతుంది. ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో సాక్షాత్తు కాశీలో జరిపించడం అనేది ఎంతో మహద్భాగ్యం. కావున అందరూ మీ గోత్రనామాల్ని నమోదు చేసుకోగలరని మనవి. వివరాలకు ePoojaStore.in సంప్రదించగలరు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ. తదుపరి మేన్ రాశి. మీనరాశి వారికి ఈ వారం ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తోంది. మిత్రుల వలన కూడా కొంత ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు, కొంత అనారోగ్యం ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏదో ఒక రకంగా ఖర్చు అధికం కనబడుతుంది. అయితే 2-3 వృత్తులు లేదా వ్యాపారం ఉన్న వారికి ఏదో ఒక రకంగా లాభాలు ఉంటాయి. మీరు అనుకున్న దానిలో కంటే అనుకోని విధంగా లాభాలు కలిసి వస్తాయి. సంతానం వలన సంతోషం పొందుతారు. కొద్దిపాటి ఒడిదొడుకులు ఉన్నప్పటికీ విజయాలను తప్పక వరిస్తాయి. మీ సొంత ఆలోచనలు అనుకూలిస్తాయి. పనిచేసే చోట కార్యాలయంలో ఉండే టెన్షన్స్ కారణంగా మీకుండే కోపాన్ని నియంత్రించుకోండి. ఈరోజు మీ కోపం వలన లేనిపోని తగాదాలు, నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిరాశకు గురి కావద్దు. ఒక విధంగా ఆర్థికంగా డబ్బు విషయంలో పూర్తిగా మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. అయితే విపరీతమైన మానసిక ఒత్తిడి తర్వాత అనుకూలమైన ఫలితాలు నెరవేరుతాయి. ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శారీరక బలహీనత ఉండవచ్చు, అశ్రద్ధ వహించకండి. విద్యార్థులకు ఈ వారం సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. మీరు అనుకున్న విజయాలు వరిస్తాయి. ఈ రాశివారు శివాలయంలో అభిషేకం చేయడం, అలాగే ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో మహాపుణ్యక్షేత్రమైన కాశీలో నవంబర్ 14వ తారీఖు నుండి డిసెంబర్ 12వ తారీఖు వరకు 30 రోజుల పాటు ప్రదోష కాలంలో రుద్రాభిషేకం జరిపించబడుతుంది. ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో సాక్షాత్తు కాశీలో జరిపించడం అనేది ఎంతో మహద్భాగ్యం. కావున అందరూ మీ గోత్రనామాల్ని నమోదు చేసుకోగలరని మనవి. వివరాలకు ePoojaStore.in సంప్రదించగలరు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 1, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలను నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖనో భవంతు, లోకా సమస్త సుఖనో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్.